ఒక నెలలో ఒక తేదీకి ఉంటుంది. ఇక్కడ అమితమైన ఉత్సాహం, అపరిమితమైన ధైర్యం, అనంతమైన శక్తి, పరిపూర్ణమైన విధేయత, ఈ 4 కలిగి ఉండి నువ్వు అనుకున్న ప్రతి పని అవుతుంది అంటాడు ఆయన. ఒకటి అమితమైన ఉత్సాహం, ముందు నీకు చెయ్యాలనే ఉత్సాహం ఉండాలి. తర్వాత అపరిమితమైన ధైర్యం ఉండాలి, ఏం జరిగినా సరే నేను చేస్తా అన్న ధైర్యం ఉండాలి, నీ సంకల్పమే అది. అనంతమైన శక్తి, అది ఎక్కడి నుంచి వస్తుందండి? భగవత్ ప్రార్థన చేస్తే వస్తుంది అనంతమైన శక్తి. ఎందుకంటే ఆయన ఒక్కడే అనంతుడు, భగవంతుడు ఒక్కడే అనంతుడు. అనంత శక్తి రావాలంటే అనంతుడిని ప్రార్థించవలసిందే. అంచేది మనం ప్రయత్నమే ప్రార్థనే. ప్రార్థన పేరు మీద ప్రయత్నాలు మానేయక్కలేదు, ప్రయత్నం పేరు మీద ప్రార్థన మానేయక్కల. రెండింటి సమన్వయం చేశాడు. అనంతమైన శక్తి భగవంతుడిని చూస్తే మన దగ్గర లేదు, మనది లిమిటెడ్, మనది పరిమిత శక్తి. అనంతమైన శక్తి మనలోకి రావాలంటే ధ్యానం చేయాలి, జపం చేయాలి. ఓ గంట సేపైనా ఇంట్లో ఒంటరిగా కూర్చోవాలి, ఓ మూలకి వెళ్ళిపోవాలి, తలుపు వేసేయాలి, చెడత వేసేయాలి, ఫోన్ కట్టేయాలి, ఎవరు నన్ను పలకరించొద్దని చెప్పాలి, చెయ్యాలి. నమః శివాయ.